వెల్కమ్ టు ఫోకస్. 34,600 టన్నుల బంగారం విలువ $3.8 ట్రిలియన్. మన కరెన్సీలో 337 లక్షల కోట్లు. ప్రపంచంలో ఏ మహిళ దగ్గర లేనంత బంగారం. 50 దేశాల దగ్గరున్న గోల్డ్ కంటే ఎక్కువ. భారతీయ మహిళలకు బంగారానికి లింక్ ఏంటి? ఏ దేశంలో లేనంత పిచ్చి మనోళ్ళకే ఎందుకు? కిలోల కొద్దీ పోగేసుకోవాలనే ఆశ పెరుగుతుందా? అందంగా కనిపించడంలోనే కాదు, సిరులొలికించే సింగారంలోనే కాదు, ఆభరణాల కొనుగోళ్లలో భారతీయ మహిళలు సత్తా చాటారు. ప్రపంచంలోనే వీరికెవ్వరూ సాటి లేరు. 50 దేశాల దగ్గరున్న బంగారం కంటే మన దేశంలో ఆడవాళ్ల దగ్గరున్న బంగారమే ఎక్కువ. $3.8 ట్రిలియన్ బంగారం మనోళ్ల దగ్గరే ఉంది. మొత్తం 34,600 టన్నుల బంగారం విలువ ప్రస్తుతం $3.8 ట్రిలియన్. మన కరెన్సీలో 337 లక్షల కోట్లు. ప్రపంచంలో ఏ మహిళ దగ్గర లేనంత బంగారం. 50 దేశాల దగ్గరున్న గోల్డ్ కంటే ఎక్కువ. భారతీయ మహిళలకు బంగారానికి లింక్ ఏంటి? ఏ దేశంలో లేనంత పిచ్చి మొనోళ్లకే ఎందుకు? కిలోల కొద్దీ పోగేసుకోవాలనే ఆశ పెరుగుతుందా? బంగారం ప్రపంచానికి ఇన్వెస్ట్మెంట్, భారతీయులకు సెంటిమెంట్, అంతకు మించి స్టేటస్. పండగ ఏదైనా, ఫంక్షన్ ఏదైనా గోల్డ్ ఉండాల్సిందే. ఇక్కడ రేటు ఎంత అనేది నథింగ్. స్టేటస్ ని బట్టి ఎంతో కొంత కొనాల్సిందే. సామాన్యులు సైతం తులమో పణమో కొని తీరుతారు. ఎందుకంటే భారతీయ మహిళకి బంగారం ఆభరణం మాత్రమే కాదు, శతాబ్దాల సంప్రదాయం. ఆడపిల్ల పుట్టింది మొదలు పెళ్లయ్యేదాకా తులాల కొద్దీ కొంటారు మహిళలు. ఇక్కడ స్థాయిని బట్టి కొనుగోళ్లు ఉంటాయి. అమ్మాయి పెళ్లిడికొచ్చే వరకు కిలో పైనే కొనేవాళ్లు లేకపోలేదు. ఇంట్లో అమ్మాయి పుడితే బంగారు తల్లి పుట్టిందని మురిసిపోతారు. బారసాలతో మొదలుపెట్టి పుట్టినరోజులని, పండగలని, ఓణీల వేడుకని, పెళ్లికని ఇలా చిన్నదో పెద్దదో కొంటూనే ఉంటారు. కట్న కానుకల కింద బంగారాన్ని లెక్కగడతారు. అందుకే ఆనాటి సంప్రదాయ వివాహాల్లోనే కాదు, ఈనాటి డెస్టినేషన్ పెళ్లిళ్లలోనూ పసిడి ప్రాధాన్యం తగ్గలేదు. ధరించే ఆభరణాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. అందుకే బంగారం అంటే మహిళలకు ఓ భావోద్వేగం. పెళ్ళి ఎప్పుడు కొన్ని అమ్మాయికి పెళ్ళి అంటే కొన్ని పెట్టుకోవాలి, పెళ్లి చేయాలంటే బంగారం అవసరం కదా, అందుకే కొనాలి. ఎప్పుడు ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది కదా. భారత్లో బంగారం ఎమోషన్. నీ ఇల్లు బంగారం కాను, ప్రతిదానికి బంగారం లాంటి మనిషి, బంగారు కొండ, ఇలా రకరకాల విశేషణాలు అల్లుకుని కనిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ బంగారానికి దేవత ఆచ్ఛాదన కూడా ఉండటంతో గోల్డ్ మెన్స్ గాడ్ కింద లెక్క. బంగారం నిల్వ చేయడం సంప్రదాయం. గోల్డ్ సెంటిమెంట్ లేని కుటుంబం ఇండియాలో ఉండదేమో. ధగధగలాడే బంగారు ఆభరణాలతో తలతలా మెరిసిపోవాలి అనుకుంటారు. అంతేకాదు, ఎవరికి ఎంత బంగారం ఉంటే వారికి అంతటి సోషల్ స్టేటస్ అని ఫీల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా ఏదైనా పెళ్లి, పేరంటాలప్పుడు మహిళలు బంగారు ఆభరణాలు ధరించడం ద్వారా స్టేటస్ ను ప్రదర్శిస్తుంటారు. ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత డాబు, దర్పం, స్టేటస్. తమకంటూ ప్రత్యేకంగా గౌరవం ఏదైనా లభించాలంటే అది బంగారం వల్లనే అని మన ఆడవాళ్ల నమ్మకం. యాక్చువల్లీ అమ్మాయిలకి అలంకరణ అంటే చాలా ఇష్టం. సో అలంకరించుకునేటప్పుడు ఇప్పుడు మనీ కూడా వేస్ట్ అవ్వకూడదు. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మేము సాటిస్ఫై అవుతాం. కాబట్టి ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాకు కూడా మంచి అలంకరణ. బంగారం ఒక శుభప్రదంగా భావిస్తారు. ఇక్కడ ఏదైనా సరే బంగారంతో ఉంటే దాన్ని ఒక దైవంగా భావిస్తుంటారు. ఆ మాటకొస్తే మన ఇళ్ళు, వాకిళ్ళు, ఇంకా దేవాలయాలు, ఇలా అన్నింటా బంగారం ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. బంగారు వాకిలి, బంగారు కిరీటాలు, గోపురాలు, రథాలు అంటూ మన ఆలయ వ్యవస్థలో బంగారం అతిపెద్ద పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే ఆయా దేవీ దేవతలు సైతం ఎంత ప్రముఖమైన వారో తెలియజేసేది ఈ బంగారమే. బంగారం కలిగి ఉండటం భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక స్థిరత్వానికి సూచిక. ఏదైనా ఆపద వస్తే బంగారం నిల్వలు తమను ఆర్థికంగా ఆదుకుంటాయని నమ్ముతారు. అందుకే ఆడపిల్లలకు బంగారం ఎక్కువగా పెట్టడం ద్వారా వారి వారి జీవితాల్లో ఒక స్థిరత్వం ఏర్పడుతుందని విశ్వాసం. మధ్యతరగతి కుటుంబాలను ఆపదలు ఆదుకునేది పుత్తడే. అప్పులు, ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, ఆర్థిక సంక్షోభాలు, సర్వకాల సర్వకష్టాల్లో ఆదుకునేది తాకట్టు బంగారమే. బ్యాంకుల్లో ఇలా పెట్టి అలా డబ్బులు తెచ్చేసుకుంటారు. గోల్డ్ రేటు పెరిగిన తర్వాత పసిడి రుణాలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది మార్చి వరకే ఈ రుణాలు 11.8 లక్షల కోట్లకు చేరాయంటే అవసరాలకు గోల్డ్ ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. టోర్నమెంట్స్ మీద అంత ఉండకపోయేది, బట్ ఇప్పుడు ఎందుకు అంత అవేర్నెస్ అందరికి వచ్చిందో తెలియదు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ట్రయింగ్ టు పిక్ అంటే డిఫరెంట్ వెరైటీస్. అంటే ఇమీడియట్గా స్టైల్, ఆ ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. మేబీ మీరు అన్నట్టు ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్కే కావచ్చు, ఇమీడియట్గా దే కెన్ మేక్ ది క్యాష్ అనుకుంటున్నాను. బంగారం కేవలం మెటల్ మాత్రమే కాదు, ఒక సెంటిమెంటల్ స్టేటస్ కూడా.
కారణం బంగారం ఎంత ఎక్కువ ఉంటే అంత భరోసా. ఈ భరోసాను తమ జీవితంలో తప్పక ఉండాలని భావిస్తారు. అందుకే అవసరం ఉన్నా లేకున్నా డబ్బులుంటే బంగారం కొనడం జీవితంలో ఒక భాగం చేసుకుంటారు. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ తెలివైన పెట్టుబడిగా భావిస్తుంటారు. బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని నమ్ముతారు. అంతేకాదు ఆర్థికమైన అండదండలను ఇస్తుందని భావిస్తారు. గర్ల్స్ ఎవరికైనా సరే ఇష్టమే ఉంటుంది కదా గోల్డ్ అంటే. లైక్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయినా, లైక్ గెటింగ్ రెడీ అంటే ఎలా చెప్పాలి, వాల్యూ, గోల్డ్ వాల్యూ. ఇప్పుడు గోల్డ్ వేసుకుంటే ఒకలా చూస్తారు అంటే ఎవ్రీ వన్ జడ్జింగ్ కూడా ఉంటుంది. బేసిక్గా అది అందరికీ తెలిసిన విషయమే. సో ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్స్ గోల్డ్. లైఫ్లో ఒక పార్ట్ ఇంకా ఇది. ఆఫ్ కోర్స్ లైక్ చిన్న పెద్ద అని పక్కన పెడితే అంటే వెయిట్ ఎంత అని కాదులే, కానీ గోల్డ్ వేసుకుంటే టైప్ ఆఫ్ రెస్పెక్టే వేరు. మన దేశంలో మహిళల దగ్గర బంగారం ఎంతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలో 50 దేశాల దగ్గరున్న బంగారం కంటే మన దేశంలో ఆడవాళ్ల దగ్గరున్న బంగారం ఎక్కువ. వరల్డ్ లో ఏ మహిళ దగ్గర లేనంత బంగారం మన మహిళల దగ్గర ఉంది. 3.8 ట్రిలియన్ డాలర్ల బంగారం మనోళ్ళ దగ్గరే ఉంది. ఇది చాలా దేశాల వార్షిక బడ్జెట్లు, జాతీయ ఆదాయం, ఎకనామీ కంటే ఎక్కువ. మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం భారత్లో ప్రజల దగ్గర మొత్తం 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ ప్రస్తుతం 3.8 ట్రిలియన్ డాలర్లుగా అంచనా. అంటే భారత కరెన్సీలో చూసుకుంటే మహిళల వద్ద ఉన్న బంగారం విలువ 337 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో ఏకంగా 89% ఉంటుందని నివేదిక చెప్పింది. ప్రజల ఇంటి బ్యాలెన్స్ షీట్లో ఇది సానుకూల అంశంగా తెలిపింది. బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉండడం ప్రజల సంపదను మరింత పెంచుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ బంగారం డిమాండ్లో భారత్ 26%తో ఉంది. చైనా 28%తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ప్రజలు ఆర్థికపరమైన ఆస్తుల్లో ఇటీవలి కాలంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ల ద్వారా బంగారంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్లలోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. రాబోయే భవిష్యత్తు కాలంలోనూ ఈ ట్రెండ్ కొనసాగవచ్చని, బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారని చెబుతోంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారులలో ఒకటి. టాప్ 20 గోల్డెన్ కంట్రీస్లో మన దేశం 9వ స్థానంలో ఉంటుంది. కానీ మన దగ్గర బంగారానికి ఉన్న విలువ, దాన్ని ఆభరణాల ద్వారా ధరించే మోజు ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇక్కడ కేవలం మహిళలే కాదు, పురుషులు సైతం గోల్డ్ మెన్స్గా చెలామణి అవుతుంటారు. స్థాయిని బట్టి ఎంతో కొంత గోల్డ్ మెడలో వేసుకుంటూ ఉంటారు. ఇళ్ళు, భూములు ఎలాగో బంగారం సైతం అలాంటి ఆస్తిగా పరిగణించే దేశం కేవలం భారత్ మాత్రమే. అంతగా ఇక్కడ బంగారం కీ రోల్ పోషిస్తుంటుంది. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మనకి మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే కనుక మన కంట్రీలో ఎక్కువ లేడీసే ఎక్కువ గోల్డ్ ప్రిపేర్ చేస్తారండి. బట్ ఏంటంటే ప్రతిదానికి మనకి ఏంటంటే ప్రతి చిన్న శుభకార్యం వచ్చినా సరే ప్రతి ఒక్కరు లేడీస్ ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా 1 గ్రాము 2 గ్రాము లేదంటే ఏదన్నా విగ్రహాలు కానీ సమ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ కానీ ఏదైనా ఆర్నమెంట్ పర్చేజ్ చేద్దాం అన్నట్టు చూస్తారనమాట అండి. యాక్చువల్గా లేడీస్ మన ఇండియాలో ఉన్న లేడీస్కి అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ అండి గోల్డ్ పర్చేజ్ చేయడం అనేది. మనకి బంగారం అంటేనే లేడీస్కి ఎక్కువ. ఒక పట్టు చీరలు బంగారం అంటే లేడీస్ కొన్ని నిండుగా ఉంటుంది మీకు మ్యారేజెస్లో అంటే ఎక్కువ. ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఒక అమ్మాయిలకి మొత్తం బ్రైడల్ కలెక్షన్ కొన్నాక ఎవరైనా గిఫ్ట్ ఇస్తారండి. ఒక చాందబాలి అయినా, రింగ్స్ అయినా, బ్రాస్లెట్స్ అయినా ఏదైనా వాళ్ళకి గిఫ్ట్ అని వాళ్ళకి ఇస్తారు. ఇంకా దాన్ని బట్టి ఇంకా బంగారం అంటే ఎక్కువ క్రేజీ పిచ్చితనం అంటే ఒక ఆడదానికి ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల దగ్గర ఉన్న బంగారమే ఎక్కువని హెచ్ఎస్బీసీ గ్లోబల్ నివేదికలో తెలిపింది. భారతీయ కుటుంబాల్లో ఉన్న బంగారు కొండ ఏ పాటిదో దీనిని బట్టి తెలుస్తుంది. తరతరాలుగా సంపదను సంరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఒక ప్రాధాన్య ఆస్తిగా భావించడమే ఇందుకు కారణం. మళ్ళీ ఇప్పుడు లక్షల్లో చూసేది కోట్లు కూడా అయిపోతుంది కదా. ఇప్పుడే కొని పెట్టుకుంటే అది కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగానే కదా. అందుకే ఎప్పుడన్నా కూడా గోల్డ్ ఎంత రేట్ అయినా కూడా జనాలు ఉంటుంది. అది ఇంకా పెరుగుతూ ఉన్న కొద్దీ మన దగ్గర ఉన్న వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా అన్నట్లే కొంటుంది. యుఎస్ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాలు ఈ టాప్ 10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల దగ్గర పసిడి ఉందంటే పొదుపు, పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయుల్లో ఈ ఎల్లో మెటల్ ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో తెలుస్తుంది. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉంది అనడంలో డౌట్ లేదు. మన దేశంలోని బంగారం 80% ఆభరణాల రూపంలోనే ఉంది. అంటే మహిళలు ఏ రేంజ్లో బంగారం కొంటున్నారో అర్థమవుతుంది. ఈ స్థాయిలో బంగారం కొనడానికి కారణాలేంటి? ఆడోళ్లకు ఇంట్రెస్ట్ అయితే మగవాళ్లకు ఇన్వెస్ట్మెంటా? ఆపదలో అవసరానికి ఉపయోగపడటం మరో కారణమా?
లెట్స్ వాచ్. ప్రపంచంలోని ప్రైవేటు బంగారు నిల్వల్లో 14% భారత్లోనే ఉంది. ఇది అతిపెద్ద ప్రైవేటు గోల్డ్ ప్రాపర్టీగా భావిస్తున్నారు. స్విస్ బ్యాంక్ చెప్పినట్టు బంగారంతో భారతీయ కుటుంబాలకు అతిపెద్ద ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఇక్కడ ఎంత బంగారం ఉంటే అంత గొప్ప. సరిగ్గా అదే టైంలో వారిని సంపన్నులుగా మార్చుతోంది. బంగారం అంటే లక్ష్మీదేవితో సమానమని, బంగారం నిల్వలు ఎంతగా ఉంటే తమ చెంత అంతటి లక్ష్మీ కటాక్షం ఉన్నట్టు భావిస్తారు. సో భారతీయ కుటుంబాలకు బంగారానికి ఒక విడదీయరాని అనుబంధం ఏర్పడింది. బంగారం ప్రతి దేశంలోనూ ఉంటుంది. బంగారాన్ని ఇష్టంగా, అందంగా, నిండుగా ధరించే మహిళలు మాత్రం మన దేశంలోనే ఉంటారు. భారతీయ స్త్రీకి బంగారం అంటే ప్రాణం. ఇంకో మాట చెప్పాలంటే బంగారానికి ఆమె ప్రాణం పోస్తుంది. ఎందుకంటే గనుల్లో ఉండే బంగారానికి ఏం వెయిట్ ఉంటుందో కానీ వీళ్లు ధరిస్తేనే తులాలకు విలువ వస్తుంది. వరల్డ్ వైడ్ గా గోల్డ్ ధరించేది అత్యధికంగా భారతీయ మహిళలే. అందుకే అత్యధికంగా బంగారం ఉన్న మొదటి 5 దేశాల కంటే కూడా మన మహిళల దగ్గర ఉన్న బంగారమే ఎక్కువగా ఉంది. మన దేశంలోని బంగారం 80% ఆభరణాల రూపంలోనే ఉంది. అమెరికా ఎంత తవ్వి తలకెత్తుకున్నా ఆ దేశంలో ఉన్నది 8,000 టన్నుల గోల్డ్ మాత్రమే. ఆ తర్వాతి స్థానం జర్మనీది. అక్కడున్నది 3,300 టన్నులు. ఇటలీ 2,450 టన్నుల బంగారంతో 3వ స్థానంలో ఉంది. 4-5 స్థానాల్లో ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. మొత్తం కలిపిన భారతీయ మహిళల దగ్గర ఉన్న బంగారం కంటే తక్కువే. మన దగ్గర కూడా దక్షిణాది మహిళల దగ్గరే ఎక్కువ బంగారం ఉంది. దాదాపు 40% వరకు ఉంటుంది. ఆ 40లో 28% తమిళనాడు మహిళలదే. ఆభరణాలు ఆడోళ్లకు అందమే కాదు, ఆపదలోనూ ఆదుకుంటాయి. వ్యవసాయంలో, వ్యాపారంలో నష్టమొచ్చినా, పిల్లల చదువులని, వ్యాపార పెట్టుబడులకని, ఇలా ఇంట్లో వాళ్లకి ఏ అవసరం వచ్చినా ఆదుకునేది ఇల్లాలి నగలే. వాటిని అమ్మడమో, తాకట్టు పెట్టడమో చేస్తారు. అందుకే భవిష్యత్తులో మరో ఇంటికెళ్లే కూతురికి అవసరానికి అక్కరకొస్తుందని స్తోమతకు తగ్గట్లైనా కొన్నైనా నగలు చేయించి జాగ్రత్త తల్లి అని చెబుతుంటారు. ఆ తర్వాత పండుగలకి, వేడుకలకి కొనుక్కుంటూనే ఉంటారు. ఇంట్లో వాళ్ళనే కాదు, పెళ్లి వేడుకల్లోనూ కుటుంబీకులు, బంధువులు డబ్బులకి బదులు బంగారాన్నే పెట్టేది ఇందుకే. ఇతరత్ర ఆస్తుల పంపకం ఎలా ఉన్నా బంగారాన్ని మాత్రం తదనంతరం కూతుళ్లు, కోడళ్లకి ఇచ్చే ఆచారం అనాది నుంచి ఉంది. మన పూర్వీకులు అనుసరించిన ఆనవాయితీ నేటికి వాడుకలో ఉంది. ఆస్తుల పంపకంలో అన్నదమ్ములు అన్యాయం చేసినా ఆడపిల్లలకు బంగారమైనా దక్కుతుందని ఇది పెట్టి ఉండొచ్చు. పైగా ఇది ఒక తరం నుంచి మరో తరానికి అందిన ఆర్థిక స్వేచ్ఛ. పన్ను రీత్యా కూడా భారతీయ వివాహిత మహిళ దగ్గర 1/2 కిలో, అవివాహిత దగ్గర 1/4 కిలో స్వర్ణాభరణాలు ఆస్తికి మినహాయింపు ఇచ్చింది మన ప్రభుత్వం. వీటన్నిటిని మించి వారసత్వ ఆభరణాలను ధరించడం అనేది మన ముందు తరాల్ని గుర్తు చేసుకునే గోల్డెన్ సెంటిమెంట్. జనమే కాదు, సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని టన్నుల కొద్దీ కొంటున్నాయి. అందుకే నిల్వలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో భారత్ ముందుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత లిక్విడిటీ ఆస్తుల్లో గోల్డ్ ఒకటి. దీన్ని దాదాపు ఏ ఆర్థిక మార్కెట్లోనైనా ఆమోదిస్తారు. ఆర్థిక సంక్షోభాలు లేదా యుద్ధాల సమయంలో దీన్ని త్వరగా నగదుగా మార్చవచ్చు లేదా అత్యవసర నిధుల కోసం తాకట్టుకు ఉపయోగించవచ్చు. అంతేకాదు, ఒక దేశ కరెన్సీ నిల్వలను ప్రభావితం చేసేది బంగారం. సాధారణంగా ఒక దేశంలో ఎంత బంగారం ఉంటే ఆ దేశ కరెన్సీ విలువ కూడా అంతేగా పెరుగుతుంది. ఒకవేళ బంగారం నిల్వలు తగ్గితే కరెన్సీ విలువ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు డాలర్లలో నిర్ణయిస్తారు. కాబట్టి డాలర్తో పోలిస్తే ఒక దేశం కరెన్సీ విలువ తగ్గితే ఆ దేశంలో బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ఒక దేశం ఎంతటి బంగారం విలువలు కలిగి ఉంటుందో ఆ దేశం అంత సురక్షితంగా భావిస్తారు. దీనివల్ల ఆ దేశంతో వ్యాపారం చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఇతర దేశాలు ముందుకు వస్తాయి. ఇక భారత్ విషయానికి వస్తే బంగారాన్ని కేవలం ఆర్థిక స్థిరత్వం కోసం కాకుండా ఒక సెంటిమెంట్ గా భావించడం వల్ల అది ఇటు అందానికి అందం, ఆర్థిక పటుత్వానికి పటుత్వంగా నిలుస్తుండడం హైలైట్. భారతదేశంలో ఇంటింటి బంగారం విలువ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కంటే 6 రెట్లు పెద్దది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల గృహ సంపద కన్నా కొన్ని వందల వేల రెట్లెక్కువ. దేవాలయాలతో సహా భారతీయ కుటుంబాల సమిష్టి సంపద విలువ 34,600 టన్నులు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా చైనా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణమవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేని గోల్డెన్ క్రేజీ మన దేశంలోనే ఉంది. గోల్డ్ అంటే పిచ్చి. పుస్తల తాడు నుంచి కిలోలు పోగేసుకోవాలని ఆశపడతారు. అంతేకాదు సోషల్ స్టేటస్లా భావిస్తారు. డైమండ్స్ జోలికి మాత్రం మనోళ్ళు అస్సలు వెళ్లరు. మరి గోల్డ్ అంటే ఎందుకంత ప్రేమ చూపిస్తారు? ఇలా కొన్న గోల్డే కొన్నిసార్లు వివాదాలకు కారణమవుతుందా? లెట్స్ వాచ్. గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ.
అందుకే ఎంత పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్, స్థాయిని బట్టి కొని తీరాల్సిందే. 25 ఏళ్ల కిందట తులం కొని ఉంటే ఇప్పుడు 1,00,000 పైనే సంపాదించారన్నమాట. ఏ బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ రేంజ్లో రిటర్న్స్ ఉండవు. ధర ఎంత పెరుగుతున్నా దేశంలో బంగారంపై మోజు రోజు రోజుకి పెరిగిపోతోంది. దీనికి కారణం పుత్తడిని కేవలం అలంకార ఆభరణాల కోసమే కాకుండా దీన్నొక పెట్టుబడి మార్గంగా కూడా చూడ్డం. జనమే కాదు, బ్యాంకులు కూడా బంగారంపై భారీగానే మోజు పెంచుకుంటున్నాయి, భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయి. బంగారం ధరలు ప్రతి ఏడాది పెరుగుతూ పోతుండటంతో పుత్తడి లోహాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా అంతా చూస్తున్నారు. స్టాక్ మార్కెట్ల కంటే గోల్డ్ బెటర్ అని మరికొందరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడతాయో ఎప్పుడు లేస్తాయో చెప్పలేని పరిస్థితి. అదే గోల్డ్ అయితే గోల్డెన్ టైమే. అందుకే ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్నారు. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడల్లా గోల్డ్ కే జై కొడుతూ కొనిస్తున్నారు. కొనుగోలుదారు ఇదే బాటలో నడుస్తున్నారు. గోల్డ్ కొనడంతో ఇంట్లో మహిళల్ని ఖుషీ చేస్తున్నారు. గోల్డ్ రేటు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ధరతో సంబంధం లేకుండా జ్యువెలరీ షాపులు సందడిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లకు కంపల్సరీగా ఎంతో కొంత బంగారం కొని తీరాల్సిందే. తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారేమో కానీ కొనడం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. దీనికి తోడు రిస్క్ లేని పెట్టుబడి, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. చేతిలో డబ్బులుంటే బంగారం కొనేయాలనిపిస్తుంది. ఎందుకంటే రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా వచ్చేస్తోంది. బయట అప్పుకిచ్చిన వడ్డీ సంగతేమో కానీ అసలైనా వస్తుందో రాదోనని టెన్షన్. డబ్బు విషయంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అందుకే ఎక్కువ మంది గోల్డ్ మీదే పెట్టుబడి పెడుతుంటారు. ఇలా కొనడంతో ప్రపంచంలోనే భారత మహిళల దగ్గర బంగారం ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేని గోల్డెన్ క్రేజ్ మన దేశంలోనే ఉంది. మిగతా దేశాల్లో బంగారం కొనుగోళ్లకు మహిళలు అంత ఆసక్తి చూపరు. డైమండ్స్ కొనేందుకు ప్రయారిటీ ఇస్తుంటారు. ఈ దేశాల్లో మహిళలు ఆభరణాలు ధరించేది తక్కువే. కానీ మనోళ్లకు గోల్డ్ అంటే చచ్చెంత ప్రేమ. ఏ దేశంలో మహిళలకు లేనంత బంగారం పిచ్చి భారతీయ మహిళలకు ఉంది. పుస్తల తాడుతో మొదలు పెడితే కిలోలకు కిలోలు బంగారాన్ని పోగేసుకోవాలని ఆశ ఎక్కువవుతోంది. ఎన్ని ఆభరణాలు ఉన్నా మార్కెట్లోకి కొత్త డిజైన్ వచ్చిందంటే కొని తీరాల్సిందే. డబ్బులు చేతిలో ఉంటే అప్పుడే కొనేస్తారు, లేదంటే పొదుపు చేసి కొన్నాళ్లు ఆగైనా కొంటుంటారు. ఇంతేకాదు, అప్పుడప్పుడు గ్రాము 2 గ్రాములు కొనుగోలు చేస్తారు. అలా పోగైన బంగారంతో మరికొన్ని డబ్బులు జత చేసి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ సెట్ సొంతం చేసుకుంటారు. ఇది కూడా బంగారం నిల్వలు పెరగడానికి ఇంకో రీజన్. ఎక్కడైనా కూడా గోల్డ్ ఉంటే డబ్బులు ఉన్నట్టే. దానికి చాలా విలువ ఉంది అని ఎప్పటి నుంచో మేము తరతరాల నుంచి దానికి విలువ ఉంది. మా టైంలో నా పెళ్ళప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయికి సూస్త్రం చూపించేది, కొంచెం తడికి సూస్త్రం డిజైన్ మారించమంటే అది 6 గ్రాములు 50 రూపాయలట. మరి అన్నేళ్ళది ఇది ఆగం చేసుకోం కదా, గుర్తుగా ఉంటుంది. ఎంత ఉంటుందో చూడండి మరి 6 గ్రాములు అంటే 50 రూపాయలు. అప్పుడు కష్టమైంది, లేవు. 60,000 8,000 కొంటున్నారు, పిన్నిసులు కొన్నట్టే కొంటున్నారు. అంటే ఇప్పుడు గోల్డ్ రేట్, ఇప్పుడు సంక్రాంతి ఆ టైం వచ్చే టైంకి ఇంకా పెరుగుతుంది గోల్డ్ రేట్. సో గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు గోల్డ్ ఎప్పుడు గోల్డే. సో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ పైన పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా మంచిగా ప్రాఫిటే, అది ఎప్పుడు లాస్ అనేది కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ల్యాండ్స్ తీసుకుంటాం, సైట్స్ తీసుకుంటాం. సో అవేలాగా మనం నమ్మకంతో తీసుకుంటామో గోల్డ్ కూడా మనం దానికి ఈక్వల్గానే మనం ప్రియారిటీ ఇస్తూ గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చని నా నమ్మకం. భారతీయ మహిళలు మాత్రం డైమండ్స్ జోలికి అస్సలు పోరు. ఎంతసేపు గోల్డ్ పైనే ధ్యాసంతా. ప్రపంచంతో పోలిస్తే ఈ విషయంలో మనోళ్లు టోటల్ డిఫరెంట్. గోల్డ్కే మక్కువ చూపుతుంటారు. ఫలితంగా ఏటేటా భారత్లో టన్నుల కొద్దీ బంగారం పెరుగుతుంది. డైమండ్స్ కొనకపోవడానికి మరో కారణం ఉంది. దానిపై లోన్ రాదనే కొనడానికి ఆసక్తి చూపడం లేదు. అంటే డైమండ్స్ అనేటప్పుడు కొంచెం డైమండ్ కాస్ట్లోకి వెళ్ళిపోద్దని చాలా మంది లేడీస్కి తెలియదు. కానీ డైమండ్ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి. ఎందుకంటే అందులో కూడా 90% 80% బ్యాక్ వస్తుంది కదా. అది ఇంకా అవేర్నెస్ లేక అంతేగాని డైమండ్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తాం. డైమండ్స్ కొనకూడదని ఏం కాదు, గోల్డ్ మీద ఎక్కువ వెళ్తుంది, ఎక్కువ ఇంట్రెస్ట్గా వెళ్తుంది ఆడవాళ్ళకి. రేటు ఎంత పెరిగినా అని కాదు, ఎంత పెరిగినా కొనాలనిపించింది. అలా ఏం లేదండి, దేని వాల్యూ దానిదే కదా. గోల్డ్కి ఉన్న వాల్యూ గోల్డ్ ఉంటుంది, ప్లాటినంకి ఉన్నది ప్లాటినంకి ఉంటుంది. దీని వాల్యూ ఆల్వేస్ హై కదా, అందుకనే ఇంకా దీనికి వీల్ ప్రిఫర్ గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ అంటే మహిళలకు ఇంట్రెస్ట్, మగవాళ్లకు ఇన్వెస్ట్మెంట్. అందుకే బంగారం కొంటామంటే పెద్దగా అభ్యంతరం చెప్పరు. కొంటే కొననిలే అనుకుంటారు. ఎందుకంటే గోల్డ్ అయితే ఎప్పుడైనా ఆపదలో అవసరం వస్తుందనే ఒకే ఒక్క కారణం.
ఎమర్జెన్సీలో గోల్డ్ ని తాకట్టు పెట్టి అవసరమైన డబ్బుని బ్యాంకులో తెచ్చుకోవచ్చు. మళ్లీ డబ్బు చేతిలో ఉన్నప్పుడు లోన్ చెల్లించి నగదు తీసుకుంటారు. మహిళలు మరో కారణమూ చెబుతున్నారు. నగలతో స్టైలిష్ గా కనిపించవచ్చని అంటున్నారు. రెండు సైడ్లలో కూడా చూసుకోవచ్చండి. సోషల్ స్టాండర్డ్ అయినా అనుకోవచ్చు. నెక్స్ట్ మనం మన సెక్యూరిటీ డిపాజిట్ గా మన దగ్గర దాచుకుంటున్నాం అనేసి కూడా అనుకోవచ్చు. రెండు విధాలుగా బంగారం మనం యూజ్ చేసుకుంటాం. దాన్నే మనం అంటే డబ్బులుగా దాచుకుంటే డబ్బులు ఏమంచినా వేసుకోలేము. బంగారం అయితే వేసుకుని తిరగచ్చు, స్టైల్గా ఉండొచ్చు. రెండు రకాలుగా బంగారంతో సింగారమే కాదు, అప్పుడప్పుడు నేరాలు ఘోరాలకు కారణమవుతుంది. కుట్రలు కుతంత్రాలతో ఫ్యామిలీల్లో గొడవలకు దారితీస్తుంది. తల్లి దగ్గర ఉన్న బంగారం పంపకం విషయంలో తరచూ గొడవలు తలెత్తుతుంటాయి. ఆమె దగ్గరున్నది కూతుళ్లకు చెందడం ఆనవాయితీ. కానీ కొన్ని కుటుంబాల్లో కుమారులు అభ్యంతరం చెప్పడం వివాదాలకు దారితీస్తోంది. పెళ్లంటే బంగారానిదే మెయిన్ రోల్. అమ్మాయికి ఎంత బంగారం పెడుతున్నారు అనేది ప్రధానం. స్థాయిని బట్టి తులాల నుంచి కిలోకు పైనే పెట్టేవారున్నారు. సామాన్యులైన మినిమం 10 తులాలు లేనిదే వివాహం చెయ్యరు. కొన్నిసార్లు పసడి విషయంలోనే తేడాలు వస్తుంటాయి. మాట్లాడుకున్నంత పెట్టలేదని కొన్నిసార్లు అవసరానికి అమ్మాయి బంగారం తాకట్టు పెట్టినా వివాదాలకు దారితీస్తుంటుంది. ఇలా పెళ్లిళ్లు, పెటాకులు, విడాకులన్నీ బంగారం చుట్టే తిరుగుతాయి. రేటు పెరిగాక దొంగలు గోల్డ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తులం కొట్టేసినా 1,00,000 ఈజీగా వచ్చేస్తాయి అనుకుంటున్నారు. ఫలితంగా క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. గోల్డ్ కోసం కొన్నిసార్లు దారుణాలకు తెగబడుతున్నారు. ఈ టైప్ క్రైమ్ రేటు భారీగా పెరుగుతోంది. మొత్తానికి గోల్డ్ అంటే భారతీయులకు విడదీయలేని బంధం. ఈ సెంటిమెంట్ తరతరాలుగా చెరగనిది. ఎంత కష్టపడైనా బంగారం కొంటుంటారు. ఇలా కొన్న బంగారమే భవిష్యత్తుకు ఎంతో భరోసా. ఆపదలో ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా బంగారం అండగా నిలుస్తుంది. ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కిస్తోంది. అందుకే రేటు ఎంత పెరిగినా గోల్డ్ కు క్రేజ్ తగ్గడం లేదు. ఆభరణాలు తెగ కొనేసి ప్రపంచంలోనే మహిళలు సత్తా చాటుతున్నారు.